మంత్రి సుభాష్ మాట్లాడిన దాని గురించి మనం అయితే కంపల్సరీ మాట్లాడుకోవాలి. ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కనుక ఏపీలో అడుగు పెడితే తన్ని తరిమేస్తామని, బీఆర్ఎస్ పేరుతో ఏపీలోకి రావాలని చూస్తే అసలు అడుగు పెట్టనివ్వని మంత్రి స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో బీసీ సామాజిక వర్గాలకు ముఖ్యంగా శెట్టి బలిజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. కోనసీమ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కామెంట్స్ చేశారు. గతంలో తాను కేసీఆర్ను విమర్శించినప్పుడు హైదరాబాద్ రా చూసుకుందామని సవాల్ చేశారని, కానీ తాను అక్కడికి వెళ్ళినా తనను ఎవరూ ఏమీ అనలేకపోయారని మంత్రి సుభాష్ ఎద్దేవా చేశారు. బీసీల వ్యతిరేకత విధానాలు అవలంబించే వారికి ఏపీలో తావు లేదని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణలో బీసీ సామాజిక వర్గాలను ఓసీల్లో కలిపేసే వారి భవిష్యత్తును నాశనం చేశారని, ఆ పాపమే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమైందని సుభాష్ విమర్శించారు. సుభాష్ గారు, ఎక్కడ ఏదైనా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో, ఎవరు ఎక్కడికి రాకూడదో మీరెవరు చెప్పటానికి? మీరు ఆఫ్టర్ ఆల్ మంత్రి, సామాన్య ఓటరు, ఒక రాజకీయ పార్టీ భారతదేశంలో ఎక్కడైనా పెట్టచ్చు. మీరెవరు మంత్రి గారు? మీరు వస్తే తన్ని తగిలేస్తామంటే మీరు ఏం చేద్దామని చూస్తున్నారు? లోకల్గా ఉన్న హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ మీద మళ్ళీ బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించాలని చూస్తున్నారా? మళ్ళీ సెటిలర్స్కి అన్యాయం జరుగుతుందంటూ, లేదా సెటిలర్స్ మీద ఒక ఇది చేస్తూ తెలంగాణలో మరొక ఉద్యమాన్ని తీసుకొద్దామని చూస్తున్నారా? ఏపీలో వస్తే తన్ని తగిలేటానికి మీకు అంత సీన్ లేదు, మీకు అంత అవసరం. ప్రజలు చూసుకుంటారు. అసలు డెవలప్ అవని ఏపీకి రావాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఉంటుంది? మీరేదో రాజకీయంగా మీరేదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఇది మాత్రం మీకైతే కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ వస్తే వస్తుంది, ప్రజలు ఆదరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, అదొక రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. మీరెవరు తన్ని తగలేస్తామని చెప్పటానికి? అంటే అందుకైనా టీడీపీని ఇక్కడికి వచ్చినా, జనసేన ఇక్కడికి వచ్చినా తెలంగాణ వాళ్ళు కూడా తన్ని తగలేస్తామంటారా? చెప్పండి. మీ టీడీపీ ఉంది కదా, మీ టీడీపీని తన్ని తగలేస్తామంటే మీరు ఊరుకుంటారా? టీడీపీ కూడా ఒక పార్టీగా ఎదగాలని కోరుకుంటుంది. ప్రజలు ఆదరిస్తే ఒక రాజకీయ పార్టీగా, మరి ఒక జాతీయ పార్టీగా ఎదుగుతుంది టీడీపీ. ఎందుకు మీరు ఏపీ వస్తే తన్ని తగలేస్తాం? మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎవరిని రెచ్చగొడుతున్నారు? మంత్రి గారు, దయచేసి మీరు మాట్లాడే విధానం మార్చుకొని ఇక్కడ ప్రచురించిన దాన్ని బట్టి అయితే నేను మాట్లాడేది మీరేం మాట్లాడారో. ఏపీ మంత్రి సుభాష్ గారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కనుక అడుగు పెడితే తన్ని తరిమేస్తామన్నారు. ఏపీలో అడుగు పెడితే మీరు ఎవరూ ఏమీ చేయలేరు. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఏపీలో కూడా వస్తుంది, ఏపీలో పార్టిసిపేట్ చేస్తుంది, పోటీ చేస్తుంది. ప్రజలు ఆదరిస్తే గెలుస్తారు, లేకపోతే దుకాణం సర్దుకుంటారు. టీడీపీ ఎట్టా తెలంగాణలో దుకాణం సర్దిందో గతంలో, ఇప్పుడు మళ్ళీ కూరుకుంటాకి ఆల్రెడీ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వెళుతుంది, కాదని అనం. ఇలాంటి మాటలు మాట్లాడి కేసీఆర్కి మళ్ళీ ఒక ఆయుధం ఇచ్చి తెలంగాణలో మీ పార్టీని భూస్థాపితం చేసుకోమాకండి. ప్రధానంగా ఇది 100% ఒక జర్నలిస్ట్గా నేనైతే చెప్తున్నా, నాకైతే ఎటువంటి బేసిజాలు లేవు. ఏపీలో తన్ని తగిలేస్తామని ఏపీ ఏమైనా పాకిస్తారా, లేదంటే తెలంగాణ ఏమైనా పాకిస్తానా? భారతదేశం కదా ఇది మొత్తం. భారతదేశం అన్నప్పుడు ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ వస్తే, బీఆర్ఎస్ కేసీఆర్ యొక్క విధానాలు నచ్చితే ప్రజలు ఆదరిస్తారేమో, ఒక జాతీయ పార్టీకి ఎదురే అవకాశం ఉందేమో. మీ టీడీపీ చేసినప్పుడు బీఆర్ఎస్ చేయకూడదని ఏముంది? కాబట్టి ఈ మాటలు ఇవి అంటే ఇంకొకటి కూడా మీకు నోట్ అయితే చెప్పాలి. ఏదైనా అభివృద్ధి చెందిన దగ్గరికి ఎవరైనా వెళ్తారు, కానీ అభివృద్ధి చెందుద్దో ఎప్పుడు చెందుతుందో తెలవక ఇప్పటికీ సతమతం అవుతూ మరి ఫ్యూచర్లో లాంగ్ వెళ్తున్నా మరి ఏపీకి రావడానికి ఎవరు ఇప్పుడు రావడానికి ఎవరైనా ఆలోచిస్తారా చెప్పండి? రావడం వల్ల ఉపయోగం లేదు. మీరు మాట్లాడిన మాటలు మాత్రం టీడీపీకి మాత్రం భారీ దెబ్బ తగిలే అవకాశం అయితే మరి తెలంగాణలో ఉండే అవకాశం అయితే ఉంది. మీరు బీఆర్ఎస్ని విమర్శించండి. బీఆర్ఎస్ ఎన్నో తప్పులు చేసింది కాబట్టే ప్రజలు శిక్షించారు. బీఆర్ఎస్ని విమర్శించే ముందు మీరు ఈ మాట మాత్రం మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఎవ్వరు ఈ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం, హక్కుల ప్రకారం ఏదైతే ఉందో ఏ పార్టీ అయినా ఎక్కడి నుంచైనా ఎవరైనా పోటీ చేసే హక్కు ఉంది. తన్ని తరిమేసే హక్కు మీకు లేదు. ఇది నేను చెప్పదలుచుకుంది. అయితే ఇంకా అదేవిధంగా